అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై జనసేన, జై బీజేపీ. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన, జనసేన పార్టీ కార్యకర్తలైన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన రాష్ట్రం కోసం కలిసినప్పుడు, రాష్ట్ర ప్రగతి కోసం కలిసినప్పుడు మనం చూపించేటువంటి ధైర్యం, దమ్ము ఇది. మరొక్కసారి కూటమిదే విజయమా, కూటమిదే విజయమా. ఎర్రగొండపాలెం ఎవరిది, ఎర్రగొండపాలెం ఎవరిది, ఎర్రగొండపాలెం ఎవరిది. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మన జెండా అక్కడ ఎగరలేదు అన్న ప్రతి ఒక్కరికి చెప్పలు పగిలే సమాధానం ఎర్రగొండపాలెం మనదే. సైకో పోవాలి, అక్కడ సైకిల్ గుర్తు మీద ఓటు కూర్చోలే. అంతేనా, అంతేనా. మరొక్కసారి జై తెలుగుదేశం. సరే, అయిపోయింది, చెప్పేశాం, అయిపోయింది. ఓట్లు పడిపోతాయి, ఎలక్షన్ బాబు గారు గెలిచేస్తారు కాదు. ఎన్నికలకి ముందర ప్రతి ఒక్కళ్ళని కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో సహా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుక్షణం ప్రతి క్షణం చాలా జాగరూకులై ఉండి, అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి అనుకుంటా కదండి, అక్కడ ఉన్నది ఒక మంత్రి కదా పాపం అనుకుంటా, నాకు తెలియదు. ముందరేమో విద్యాశాఖ మంత్రి, ఇప్పుడేమో సరే, నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి. మా తమ్ముళ్ళు అక్కడి నుంచి చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏమనాలో. ఎనీవేస్, అక్కడ ఉన్నటువంటి ఒకప్పటి విద్యాశాఖ మంత్రి, ఇప్పటి మున్సిపల్ శాఖ మంత్రి అనుకుంటా, ఆయనకే చెప్పండి, బాబు నీ సేవలు అయిపోయినాయి, నీ జగన్మోహన్ రెడ్డి సేవలు అయిపోయినాయి, తూర్పుకు తిరిగి దండం పెట్టరా నాయన, తూర్పుకు తిరిగి దండం పెట్టు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చాడు, కూటమి అభ్యర్థి వచ్చాడు. ఇవాల్టి రోజున ఏదైతే ఎర్రగొండపాలెంలో 5 సంవత్సరాలుగా అభివృద్ధి అనే మాట మర్చిపోయారో ప్రజలు, సంక్షేమం అనేటువంటి మాట మర్చిపోయారో ప్రజలు, దాన్ని మళ్ళీ చూపించడానికి, దాన్ని అక్కడ అభివృద్ధి అంటే ఏంటో చూపించడానికి మనకున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటండి, అక్కడ వెలిగొండ ప్రాజెక్టుని వెలుగు లీలేలా చేయడానికి వస్తున్నాడు మా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎలక్షన్ బాబు గారు అని చెప్పి ఒక్కసారి, పాపం ఆయనకి వినపడుతుందో వినపడదో గాని, ఒక్కసారి ఎవరన్నా ఇక్కడ ఉంటే దగ్గరలో వెళ్ళి చెవుల్లో అయినా చెప్పండి, బాబు ఇంటికి వెళ్ళి కూర్చో, తూర్పుకు తిరిగి దండం పెట్టి అయిపోయింది, నీ సీన్ అయిపోయింది, నీ సినిమా అయిపోయింది, ఎండ్ కార్డు పడిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇవాల్టి రోజున ఒక దుర్మార్గమైనటువంటి పాలన, 25 టన్నుల కొకేన్, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 25 టన్నుల కొకేన్ రాష్ట్రంలో విశాఖపట్నం దగ్గర పట్టుబడితే నోటికి తాళం కప్పలేసుకొని కూర్చున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డి అందామో, లేకపోతే జగన్ కొకైన్ రెడ్డి అందామో, లేకపోతే ఆంధ్ర ఎస్కోబార్ అందామో, ఏమందామో, కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డికే సమాధానం చెప్పాలి. ఎందుకనంటే మనం ఎంత ఆలోచించినా సరే ఒకటి చాలా 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 బాధాకరమైనటువంటి విషయం, ఇవాళ 25 టన్నుల కొకైన్ పట్టుబడింది అంటే ఆల్మోస్ట్ 1 కోటి మందిని గంజాయికి బానిసలుగా చేసేటువంటి ఒక ప్లాన్ అది. 1 కోటి మంది యువతని
అంటే ఒక తరాన్ని పాడు చేసేటువంటి ఒక ప్లాన్. అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుందామా, లేకపోతే ప్రజలే మాకు దైవం, ప్రజల కోసమే మేము పని చేస్తున్నాం, ప్రజా అభివృద్ధే మేము ఆలోచిస్తున్నాం, ప్రజా సంక్షేమమే మేము ఆలోచిస్తున్నాం, ఎన్నో తరాలకి అభివృద్ధి ఫలాలని సంక్షేమ ఫలాలని అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో ముందరికెళ్తున్నాం అనేటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుందామా అనేటువంటిది అయితే ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఒక్కసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా అయిపోయింది, గెలిచేసాం, మన అభ్యర్థి గెలుస్తున్నాడు కాదు. ఎర్రగొండపాలెంలో ఈసారి బాగా వేయాల్సిందే, ఖచ్చితంగా వేయాల్సిందే, గెలవాల్సిందే. ఎవడైతే ఎర్రగొండపాలెం నాది అని చెప్పుకొని తిరుగుతున్నాడో అట్లాంటి వాళ్ళకి సమాధానం గట్టిగా చెప్పాల్సిందే. ఇది మా అడ్డ, ఇక్కడ మేమే గెలుస్తున్నాం అని కాలర్ ఎగరేసుకొని చెప్పాలి. ప్రతి ఒక్క పసుపు సైనికుడు, జన సైనికుడు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనస వాచ కర్మణ మన అభ్యర్థి గెలుపుకై కృషి చేద్దాం. రాష్ట్రంలో ఒక సుపరిపాలన తీసుకొద్దాం. రాష్ట్రంలో ఒక మంచి పాలన, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. మరొక్కసారి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్టేజీ మీద ఉన్నటువంటి, ఎందుకంటే బాధ్యతగా ఇవాటి రోజున ఇంత దూరం వచ్చి అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ, అలానే ప్రజల కోసం ఆలోచించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులకి, అలానే ముందర కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరొక్కసారి ఎర్రగొండపాలెంలో విజయం ఎవరిదే? తాడేపల్లి ప్యాలెస్ కి వినపడాలి కదా. ఇక్కడ ఉన్నాం మనం హైదరాబాద్ లో, తాడేపల్లి ప్యాలెస్ కి వినపడాలా వద్దా? ఎర్రగొండపాలెంలో విజయం ఎవరిదే? ఎవరిదే? జై తెలుగుదేశం! ఒక్కసారి పిడికి లెత్తి పైకి బిగించి జై తెలుగుదేశం! ప్రతి ఒక్కళ్ళు మరొక్కసారి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న పిల్లికి చెవులు బద్దలయ్యేలా జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం!